ముఖ్యమైన రోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దాన అమల్లో భాగంగా ఈరోజు మరి రైతు రుణమాఫీ ₹1,00,000 లోపల ఉన్నటువంటి రైతు రుణమాఫీలో వ్యవసాయదారుల అందరికీ ఈరోజు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది। ఆ కార్యక్రమానికి మరి గౌరవ గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సర్కార్ తిరుపతయ్య గారు మరి కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। తెలంగాణ రాష్ట్రం లోపల రైతులకు ఒక పెద్ద పండుగ, ఆ పండుగనే రైతు రుణమాఫీ ఈరోజు ₹1,00,000 2 లక్షల వరకు మరి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు। మరి ప్రతిపక్షాలు దాన్ని అపహాస్యం చేస్తూ ఎవరికి చేత కాదు, చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పిన ప్రతిపక్షాల నాయకులు ముక్కున వేలేసుకున్నట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు మరి ₹1,00,000 లోపు మరి ఈరోజు మరి అకౌంట్లో రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుంది అంటే ఈరోజు రైతులందరికీ ఈరోజు పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రం లోపల అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా। మరి అదేవిధంగా 15వ తారీఖు మరి వేస్తామన్న ముఖ్యమంత్రి గారు మరి ఒక నెల ముందరనే మరి రైతులకు మరి అకౌంట్ లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం। కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు మరి రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం నుంచి వచ్చిండ్రు కాబట్టి రైతు బిడ్డగా మరి ఈ రోజు మరి వారు అమలు చేస్తున్నటువంటి ఈ రైతు రుణమాఫీకి మరి గద్వాల పట్టణం నుంచి గద్వాల నియోజక రైతు తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారికి విజయాలు తెలపవలసిందిగా ఈ రోజు మరి కోరుతూ మరి అదే విధంగా అందరూ కలిసి మరి రైతులు ఈ రోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు జమ చేయబోతున్నారు। అందుకొరకే ముందుగానే మరి గద్వాల పట్టణం లోపల మరి భారీగా కాంగ్రెస్ పార్టీ సర్తమ్మ నాయకత్వం లోపల ఈ రోజు అందరం కలిసి మరి ఈ విజయోత్సవం సభ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నా। మరి